కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిటీ పెరుగుతున్న సందర్భంలో బాగా జనాభా పెరుగుతున్న సందర్భంలో ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చెరువులలో కలిపేస్తూ ఉన్నారు, మూసిలా కలిపేస్తూ ఉన్నారు. కాబట్టి మూసిని ముందు ట్రీట్మెంట్ చేయాలంటే మూసిలో ఉన్న మురికి నీళ్ళని ముందు ట్రీట్మెంట్ చేయాలి అనే ఆలోచనతో గతంలో ఎస్టీపీలు కట్టాలనే పెద్ద ఉద్దేశంతో ముందు మూసి ప్రక్షాళన చేయాలంటే మూసిలో వెళ్తున్న మురుగునీరు ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే ఎస్టీపీలు కట్టాలనేది గతంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు, గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకొని సిటీలో ఉన్న మూసి చుట్టుపక్కల ఉన్న ఏరియానంతా కూడా దాదాపు 31 ఎస్టీపీలు దాదాపు 3,200 కోట్ల పైచిలకు అమౌంట్తో మొదలుపెట్టున్నారు. వాటిని పూర్తి చేసిన సందర్భం కూడా చూస్తాను. ఇప్పటికే ప్రజలు చాలామందికి కొన్ని గత ప్రభుత్వంలోనే ఉన్నప్పుడే ఇనాగ్రేషన్ కూడా చేసినాం, కొన్ని ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సందర్భం. అదే సందర్భంలో మేమందరం కూడా మాట్లాడుతూ ఒక క్యాబినెట్లో మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉన్న వాటర్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం, మురుగునీటిని. కానీ తర్వాత మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో ఏవైతే రంగారెడ్డిలో, మల్కాజ్గిరిలో, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయో, సంగారెడ్డిలో కావచ్చు, చుట్టుపక్కల జనాభా పెరుగుతుంది, కాలనీస్ వస్తూ ఉన్నాయి, కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ బాగా పెరుగుతున్న సందర్భంలో మరి అక్కడ కూడా అన్నీ తీసుకెళ్లి డ్రైనేజ్లో కలుపుతూ ఉన్నాము, కూపాలుగా అవుతూ ఉన్నాయి. వాటికి కూడా ఒక సొల్యూషన్ తీసుకోవాలని మేము కోరినప్పుడు అక్కడ కూడా ప్రతి దగ్గర అవకాశం ఉన్న దగ్గర అంతా కూడా ఎస్టీపీలు కట్టాలి అనేది 2022లో ప్రపోజల్ డిపిఆర్ అంతా కూడా కండక్ట్ చేసి ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. దాదాపుగా 39 ఎస్టీపీలకి ఆ రోజే ప్రపోజల్ పెడితే అది ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఒక 1 year బ్యాక్ శాంక్షన్ రావడం జరిగింది. వాటిని టెండర్ ప్రాసెస్ చేసి మొత్తం గ్రౌండ్ చేయాలనే ఆలోచనతో మెట్రో వాటర్ వర్క్స్ అధికారులందరూ కూడా చాలా 1 year నుండి ల్యాండ్ చూస్తూ వాళ్ళు చాలా తీవ్రంగా గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నం చేసి వాళ్ళకి అవకాశం దగ్గర మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంత్ ఎండింగ్ లోపల మొదలు పెట్టకపోతే వెనక్కిపోతే అనే ఆందోళన మా అధికారులది. కాబట్టి దాన్ని ఈరోజు మొదలు పెడుతూ ఉన్నాం. తుక్కుగూడకు సంబంధించి 10 MLD అనుకుంటాను, 12 MLDకి సంబంధించి 25 కోట్లకు సంబంధించి ఇక్కడ ఎస్టీపీ కడతా ఉన్నారు. అట్లాగే జల్పల్లిలో ఉందాసాగర్ మన చెరువు ఉంది కదా, పెద్ద చెరువు,